బ్రేకింగ్ న్యూస్ శ్రవణ్ సాయి హత్య కేసులో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రవణ్ సాయి వల్ల తన కూతురు గర్భవతి అయ్యిందని, గండి మైసమ్మ దగ్గర పార్క్ లో సెక్స్ చేశారని యువతి తల్లి ఆరోపిస్తుంది. మీ కూతురితో ఇలాగే చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తోంది. తప్పు చేసిన తన కూతురిని కొడుతుంటే శ్రవణ్ సాయి అడ్డు వచ్చాడని, అప్పుడు తగిలిన దెబ్బల వల్లే అతను చనిపోయాడని యువతి తల్లి అంటోంది. అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారు పాపని? పాపం తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్ల. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే, ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును, చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే, నా ఫోన్ ఉంది. ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th మంత్ అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 మంత్ నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను నవంబర్ 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాను. 3 days తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది, ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమని, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని ఎవరిని చెప్తున్నాడు. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసమ్మ దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. అయితే యువతి తల్లి కట్టుకథ చెబుతోందని శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ అంటున్నారు. యువతికి అడ్డొస్తే తగిలిన దెబ్బల వల్ల శ్రవణ్ సాయి చనిపోలేదని, శ్రవణ్ సాయి శరీరంపై స్క్రూ డ్రైవర్తో పొడిచిన గుర్తులతో పాటు బలమైన గాయాలున్నాయని అంటున్నారు. ఏడాది నుంచి యువతిని శ్రవణ్ సాయి కలవనే లేదని, అలాంటప్పుడు అతని వల్ల యువతి గర్భవతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి యువతి తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందని, ఆ వ్యక్తి తనను వేధిస్తున్నాడని యువతి ఎన్నోసార్లు శ్రవణ్ సాయితో చెప్పిందంటున్నారు. వేధింపులు తట్టుకోలేక ఓసారి ఇంటి నుంచి యువతి బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకోవాలని శ్రవణ్ సాయిని బలవంత పెట్టిందని చెప్తున్నారు. తామే యువతికి నచ్చజెప్పి ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టామని, అప్పుడు తమకు కత్తులు చూపించి చంపేస్తామని బెదిరించారని ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇప్పుడు శ్రవణ్ సాయిని చంపేసి కట్టుకథలు చెప్తున్నారని ఫ్రెండ్స్ అంటున్నారు. ఏమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ప్రస్తుతం ఉంటుంది.
వాళ్ళ హస్బెండ్తో కాదు, పెళ్లి చేసుకున్న ఆయనతో కాదు, ఒక 6-7 ఇయర్స్ నుంచి వేరే ఎవరో ఒక ఆయన తోడు రిలేషన్లో ఉండి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ ఎవరితో అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి ఈమెతోటి మిస్బిహేవ్ చేస్తాడు. ఓకే. ఎప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఒక 4-5 మంత్స్ నుంచి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, నా వల్ల కావట్లేదు, నేను వస్తా నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి ఫోర్స్ చేస్తుంది మా ఫ్రెండ్ని. ఓకే. ఇది ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తుంది అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకే. మరి మీరు దానికి సంబంధించి అంటే అమ్మాయికి సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తారు? నేను ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినా. ఎప్పుడంటే సంవత్సరం రోజుల క్రితం ఇంట్లో నాకు ఉండాలని లేదు, ఆయన ఉంటుంటే నాకు ఉండాలని లేదని చెప్పి ఇంట్లో చెప్పింది. ఇంట్లో నుంచి వచ్చేసింది బయటికి. నేను ఆ రోజు నేనే శివాకి సర్ద చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి దింపిన. మేమిద్దరమే దింపిన తర్వాత మా ఇద్దరికి చాకులు చూపెట్టి మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం మిమ్మల్ని, వాళ్ళ మామయ్య, ఆ పిల్ల వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన, మిమ్మల్ని పొడుస్తాం, చంపుతాం, నరుకుతాం, నీకు ఎవరున్నారు, నువ్వు చచ్చిపోతే అడిగే వాళ్ళు ఎవరు అనుకుంటూ అడిగారు. ఆయన వాళ్ళ తండ్రి మిస్బిహేవ్ చేస్తున్నా అని చెప్పేసి, అంటే ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ మిస్బిహేవ్ చేస్తున్నారు, మరి తల్లికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు తండ్రి మిస్బిహేవ్ చేస్తుండ అన్నాడ, ఇప్పుడు ఆమెకు ఉండాలని ఉంటుందా ఇంట్లో? ఇప్పుడు నచ్చని చోటు ఇబ్బంది పడుతూ ఉండే కంటే ఎంతో కొంత కష్టపడుతూ ఉండే లైఫ్ చూసుకుంటారు ఎవరైనా. అందుకనే ఆమె కూడా కోరుకుంది నన్ను తీసుకెళ్ళమని. తల్లి తర్వాత అంటే ఈ విషయం తల్లికి తెలిసింది, ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, రిలేషన్లో ఉంటున్నారని తెలిసింది, ఆ తర్వాతనే వీళ్ళు పిలవడం జరిగింది, ఈ విధంగా హత్యకు పాల్పడ్డారు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రతిసారి అంతా ఒకటే వేలో ఉంటారు. ఆమెని ఎట్లా అంటే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మొత్తం గుండు కొట్టించారు ఆ పాపకి. గుండు కొట్టారు వాళ్ళు. ఒకసారి బయటకు వచ్చి మళ్ళా ఇంట్లోపడికి వెళ్తే గుండు కొట్టారు. కొడతారు, ఫుల్ కొడతారు. ఎందుకు కొడతారో తెలియదు. మళ్ళా ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తారు. ఒక ఆడపిల్లని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయరు వాళ్ళు ఇంట్లో ఆమెని. ఒకసారి మళ్ళీ ఇంకా అదంతా చెప్తే బాగోదులే కానీ చెప్పండి, పర్లేదు. చాలా వాళ్ళ ఆమె ఎవరైతే ఉంచుకుందో ఆయన చాలా గలీజ్గా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకైందంటే మర్డర్ అయిందన్న. ఫస్ట్ మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళంతా అల్లిన ఒక స్టోరీని మనకి చెప్తున్నారు కానీ నిజంగా ఏం జరిగిందనేది మనకి తెలియదు. వాళ్ళంతా ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారు, ఆ స్టోరీ ప్రకారంగా బయటకు తెస్తున్నారు. వాళ్ళు ఎట్లా అడ్వకేట్తో మాట్లాడుకున్నారో, ఎట్లా ఏం చేశారో మనకు తెలియదు. ఒక స్టోరీ అనుకున్నారు గట్టిగా, అదే బయటికి చెప్పారు మనకి. ఒక నెల క్రితం నుంచి ఏమో ప్రెగ్నెంట్, నేను కన్సీవ్ అయినా అది ఇది అని చెప్పి కాల్ చేస్తుందంట. కన్సీవ్ అయినా అంటే మళ్ళా ఈ విషయం మీదనే నేను నిన్ను కలవక సంవత్సరం అవుతుంది, నువ్వు ఎట్లా కన్సీవ్ అవుతావు అనే క్వశ్చన్ శివ రైజ్ చేయడం విన్నా. 10th క్లాస్ నుంచి అన్న రిలేషన్ ఉంది. ఎప్పుడు గ్యాప్ అనేది ఎప్పటి నుంచి మెయింటైన్ చేశారు? గ్యాప్ అనేది లాస్ట్ ఇయర్ ఈ డేస్ నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా మెయింటైన్ అవుతూనే ఉంది. ఆ రోజు ఏదైతే రోజు మా ఇద్దరికి కత్తులు చూపెట్టి బెదిరించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఏంటంటే నన్ను ఈ నుంచి తీసుకో. ఇది ఒక్కటే మాట వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు నడిచినా కాన్వర్జేషన్ నడుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ వర్షన్ ఒకలాగా ఉంది, తల్లి వర్షన్ ఒకలాగా ఉంది. అసలు యువతి బయటికి వస్తే కానీ ఏం జరిగిందో మాత్రం తెలియలేదు. యువతి నోరు విప్తే కానీ అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసుకి సంబంధించి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహ మనకి అందుబాటులో ఉన్నారు. నరసింహ, ప్రతి విషయం షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్తో శ్రవణ్ సాయి. ప్రతి విషయాన్ని ఏం జరిగిందో క్లియర్ కట్గా వీళ్ళే దగ్గర నుండి చూసినట్టుగా అన్నీ చెప్తున్నారు ఫ్రెండ్స్ కూడా. ఆ రోజు వెళ్తున్నా ఇలా అని ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు ఏంటి డీటెయిల్? శ్రవణ్ సాయి ఫ్రెండ్స్తో మాట్లాడాము, దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాము, అదేవిధంగా పెదనాన్న పెద్దమ్మతో కూడా మాట్లాడాము. వాళ్ళు చెప్తుంది ఒకటే, ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాడు. కానీ వెళ్ళే సమయంలో ఫోన్ వచ్చిన తర్వాత వెళ్ళిన సమయంలో మాత్రం ఆ ఒక్క సమాచారం మాత్రమే ఇవ్వలేదని చెప్తున్నారు. ఫ్రెండ్స్కి కూడా ర్యాపిడో వేసుకుంటానంటూ చెప్పుతూ ఇంటి నుంచి రూమ్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళడం, అక్కడ కొంత ప్రత్యక్ష సాక్షులు కూడా మనం టీవీ వాళ్ళని అడగడం జరిగింది. అరుపులు కేకలు రూమ్ నుంచి బయటకు వినబడుతున్నాయి. అరుపులు కేకలు బయటకు వెళ్ళి కొంతమంది లోపలికి వెళ్ళడం కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా లోపల వాళ్ళ విధ్వంసకాండ అయితే ఆగలేదు. హత్యకు సంబంధించినటువంటి ఏమేం జరగాలి అన్నీ జరిగిపోయినట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఉన్నత చదువులు చదివి హైదరాబాద్లో ప్రయోజకుడిగా తిరిగి వస్తాడనుకున్నాం, కానీ ఇవాళ హత్యగా గావించబడి తిరిగి వస్తాడని అనుకోలేదంటే కూడా పెనుగంచిపురంలో ఒక విషాద ఛాయలు అనుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే శ్రవణ్ సాయి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. గ్రామం అంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా
ఆప్యాయంగా ఉంటాడు, అమ్మ అమ్మ అంటూ కూడా అందరితో కలిపి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే తల్లి లేదు, దాంతోపాటు తండ్రి కూడా చనిపోయాడు, దగ్గర ఉన్నటువంటి బంధువులు వాళ్ళ సమక్షంలోనే పెరిగినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరి చిన్న సాయం వెళ్ళినా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే లవ్ ట్రాక్ ఉందో 10వ తరగతి నుంచి కూడా లవ్ ట్రాక్ ఉంది, దడప కూడా వివాదాలు జరుగుతూనే ఉంటాయి. గత 6 నెలలకు సంబంధించినటువంటి ఒక వివాదం చెలరేగిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే పినతండ్రి శ్రీజ తల్లి కూడా అపార్ట్మెంట్ అమీర్పేట అపార్ట్మెంట్కి రావడం జరిగింది. అక్కడ ఏదైతే పెదనాన్న శ్రావణ్ సాయి పెదనాన్నతో వాగ్వివాదం జరిగినటువంటి ఆ వీడియో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపటినే శ్రీజ తల్లి కూడా మాట్లాడడం జరిగింది, ప్రెగ్నెంట్తో ఉంది, ఆ కారణంతోనే ఆమెను కొడుతున్న సమయంలో శ్రావణ్ సాయి అడ్డుపడడం జరిగింది. ఆ క్రమంలో బ్యాట్ తగిలి చనిపోయాడని చెప్తున్నారు. కానీ వీళ్ళు కుటుంబ సభ్యులైతే ఒకటే చెప్తున్నారు, శ్రావణ్ సాయి బ్యాట్తో తగిలినంత మాత్రాన చనిపోడు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే అతను అంత బక్కోడు కాదు, కండ కలిగిన వాడు, కొంత తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, ఒక్క దెబ్బకి పడిపోయేంత మనిషి కాదంటూ కూడా చెప్తున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు అరుపులు కేకలు వినబడుతున్నాయని చెప్తున్నారు. వీళ్ళు కూడా కుటుంబ సభ్యులు కావాలని హత్య చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ మేట్ మొత్తం కూడా ప్రత్యక్షంగా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ప్రతిదీ చేస్తుంటాడు. అసలు ఈ ట్రాక్ సంబంధించి ఏం జరిగింది ప్రస్తుతం అసలు అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటాడని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్స్తో ఉంది శ్రీజ అని చెప్తున్నారు. ఎంతవరకు వస్తే మీకేం చెప్పారు శ్రవణ్ సార్? నాకైతే ఆ ప్రెగ్నెన్సీ గురించి అట్లా ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి అన్ని పర్సనల్ షేర్ చేసుకుంటాడు. సో నాకు అన్ని పర్సనల్ షేర్ చేసుకుంటాడు. నాకు ఇప్పుడు ఇది కూడా నాకు చెప్తుండే, ఏమైనా చేసి ఒకవేళ ప్రెగ్నెన్సీ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పేవాడు. నాకు కాకుండా సరే ప్రతి ఒక్క ఫ్రెండ్స్తో మేము అందరం క్లోజ్గానే ఉంటాం, పర్సనల్ కూడా షేర్ చేసుకుంటాం. సో అట్లాంటిది ఏం జరగలేదు, ఇదంతా ఫేక్. ఆ ప్రెగ్నెన్సీ ఇతని వల్లనే వచ్చిందని చెప్పేసి పర్ఫెక్ట్ ప్రూఫ్ కూడా లేదు మన దగ్గర. ప్రూఫ్ లేని మనం అట్లా మాట్లాడికి రాదు. సో మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఈడైతే అట్లాంటి క్యాండిడేట్ కాదు, అట్లా చేయలేడని చెప్పేసి మా ఉద్దేశం. అంటే గతంలో ఏదైతే 6 నెలల క్రితం కూడా ఒక వివాదం చోటు చేసుకుంది, పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ జరిగింది. అసలు ఏంటిదా అక్కడ స్టేషన్లో జరిగింది? గతంలో అంటే లైక్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఇట్లా లైక్ ఇట్లా యూకే మెసేజ్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి. సో అప్పుడు 2 సైడ్ లవ్ ఉంది కాబట్టి ఇద్దరు కమిట్మెంట్ ద్వారా సో వాళ్ళు అట్లా స్ట్రాంగ్గా ఉండే. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మనకి మైండ్ వాష్ చేశారు, ఎట్లనో మనకి తెలీదు. సో ఇట్లా అయింది. వెళ్ళే ముందు ఫోన్ వచ్చిన తర్వాత వెళ్ళారని చెప్తున్నారు, కానీ అక్కడ ఏమైనా ఎవరికైనా చెప్పడం జరిగింది అలా ఫోన్ వచ్చింది అనేది? ఇక్కడ లేదు, నాకు ఏం చెప్పారు అంటే మార్నింగ్ 8కి అట్లా కాల్ చేసిందట శ్రీజ. సో నాకు తెలిసిన ప్రకారం 8కి అట్లా కాల్ చేసి సో వీడు 12కి అట్లా రీచ్ అయ్యండి. అక్కడ మాకైతే రూమ్లో ఏమని చెప్పిండంటే ఇట్లా ర్యాపిడోకి వెళ్తున్నాను నేను అని చెప్పేసి వెళ్ళిండు. సో ఇంకా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత మార్నింగ్ శివంతో వచ్చాడు. అంటే ఈ మధ్యన ఒక 2-3 రోజులుగా వీళ్ళ మధ్యన ఏమైనా విభేదాలు కానీ ఏమైనా మెసేజ్ కానీ కాల్ అంటే విభేదాలు ఏమైనా రావడం జరిగిందా అంతలాగా? లేదు, వీళ్ళకి గత 1 ఇయర్ నుంచి మొత్తం అసలు నాకు తెలిసి అయితే నాతో ఉంటాడు కాబట్టి గత 1 ఇయర్ నుంచి మొత్తం మాటలన్నీ లేవు నాకు తెలిసి. నా రూమ్లోనే ఉండే అప్పుడు. సో మాటలు ఏం లేవు 1 ఇయర్ దాకా. సో మొన్న రీసెంట్ ఒక 2 డేస్ నుంచి కాల్స్ వచ్చినాయి. 2 డేస్ నుంచి కాల్స్ వచ్చి ఇట్లా వాడిని ఇట్లా చేయడం జరిగింది. అంటే తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడని చెప్తున్నారు. 2-3 సార్లు అటెంప్ట్ కూడా చేయబోయాడు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు? అలా ఏం లేదు, లైక్ వాళ్ళు నార్మల్గా వాళ్ళ కన్వర్జేషన్ ఏమైందో తెలియదు, కానీ ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం అట్లాంటిది ఏం లేదు నేను చూస్తున్నా. సో వాడు అక్కడ ఆమె ముందు రిలేషన్లో ఉండే, బట్ 1 ఇయర్ నుంచి వాళ్ళు మూవ్ అనేటట్టు తెలిసింది. లాస్ట్ ఒక 3 డేస్ నుంచి ఆమె కొంచెం టార్గెట్ చేసి ఇట్లా వాడిని 3 డేస్ నుంచి కొంచెం ప్రెజర్కి గురి చేసినట్లు తెలుస్తుంది. అంటే ఆమె తల్లి మాట్లాడుతూ కూడా శ్రవణ్ సాయిని నేను 2 సార్లు మాత్రమే చూశాను, శ్రవణ్ సాయి నాకు తెలియదు అన్నట్లుగా ఆమె చెప్తుంది. అది వాస్తవం అంటారా? లేదు, తెలియనప్పుడు మరి చాలాసార్లు ఆమె బెదిరించారు కదా, శ్రవణ్ సాయికి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినారు. అవన్నీ ఉన్నాయి కదా ప్రూఫ్స్, వారి ఫోన్లో ఉన్నాయి, వారి ఫోన్ పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది ప్రస్తుతం. అంటే ఆమెకు తెలుసు ముందుగానే ఇదంతా? ముందు నుంచే తెలుసు. సో వాళ్ళు లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె అన్ని పర్సన్స్ కూడా వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకుంది. సో వాళ్ళ మమ్మీ సపోర్ట్ కూడా స్టార్టింగ్ ఉండే. సో తర్వాత వాళ్ళకి ఏం కన్వర్జేషన్ జరిగిందో తెలియదు, బట్ ఇట్లా అయింది. అంటే నీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇద్దరు కుటుంబాలకు సంబంధించి పెళ్ళికి ఒప్పుకున్నారా? ఎవరు అబ్జెక్షన్ చెప్పారు? నాకు తెలిసిన సంబంధించి అయితే వీడికి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే వీడికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండుంటే ఒప్పుకునేవారు. సో వీడికి అట్లాంటిది ఏం లేదు కాబట్టి మిడిల్లో ఇట్లా చేసారు. అయితే స్నేహితుడు కూడా ఒక్కడే చెప్తున్నాడు, ఏదైతే ప్రతి ఒక్కడే షేర్ చేసుకున్న క్రమంలో ఏదైతే సంవత్సరం పాటు కూడా మాటలు లేవు, కేవలం 2-3 రోజుల నుంచే తీసుకురావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, తరచూ కాల్ చేసి నన్ను ఇంట్లో వేధిస్తున్నారు అంటూ కూడా శ్రీజ శ్రవణ్ సాయికి కాల్ చేసినటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటలకి శ్రీజ నుంచి శ్రవణ్ సాయికి కాల్ వచ్చిందంటూ కూడా అయితే స్నేహితులు అయితే చెప్తున్నారు. ఆ సమయంలో ర్యాపిడ్ వేస్తానని చెప్పి వీళ్ళకి చెప్పి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఏదైతే సాయంత్రానికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం,
కూడా అప్పటికే హత్యకు గురైనట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఘాట్లు ఇతరత్ర ఘాట్లు చూడొచ్చు. అప్పుడు సమాచారం బంధువులకి అటు పెదనాన్నకి పెద్దమ్మ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఉటావుటిన అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన అప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి, కావాలని హత్య చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా వాళ్ళంతా ఒకటే వేరుకుంటున్నారు, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకంటే ఎంతో ఆప్యాయంగా ఉంటారు, ప్రతిదీ కూడా పలకరిస్తూ ఉంటాడు, ఎవరికి చెడు చేసే వ్యక్తి కాదు, కావాలని ఎందుకు ఎంతలాగా హత్య చేశారంటూ కూడా అటు కుటుంబ సభ్యులైతే స్నేహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేసుకు సంబంధించి కూడా అనేక మలుపులు తిరుగుతున్నటువంటి అంశం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు తల్లి ప్రెగ్నెంట్, అందుకని నేను హత్య చేసే విధంగా ఆమె కొడుతున్న క్రమంలో ఏదైతే శ్రవణ్ సాయి వచ్చాడంటూ కూడా చెప్తున్న కుటుంబ సభ్యులు అయితే కావాలని హత్య చేశారు, ఆస్తి కోసమే హత్య చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు ఏదైతే విచారణ చేస్తారో అనేకమైనటువంటి కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ద బేట్స్. రైట్, చూసినా కదా, ఒకరిది పరువు, ఇంకొకరిది ప్రాణం, రెండింటినీ కూడా సెన్సిటివ్ అంశాలే కాబట్టి ఖచ్చితంగా సెన్సిటివ్గా డీల్ చేయాల్సినటువంటి అంశమే. ఒకవైపు ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆ మనిషి అట్లాంటోడు కాదు, ప్రతిదీ మాతో షేర్ చేసుకునేవాడు, అట్లాంటిది ఏమీ జరగలేదు వాళ్ళిద్దరి మధ్య అని చెప్తున్నారు. మరోవైపు తన తల్లేమో ఒకప్పుడు సపోర్టివ్గా ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తల్లేమో నేను 2 సార్లే చూశాను, నేను కొట్టేటప్పుడు మధ్యలో వచ్చాడు కాబట్టి ఆయనకి ఈరోజు అలా జరిగింది. ఒకవేళ నిజంగా కూతుర్ని అతన్ని కూడా సేమ్ 2 ఫోర్సబుల్గా కొడితే ఇద్దరికి గాయాలు కావాలి, కానీ ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్తో అలా పొడిచి, ఇదంతా కూడా ఒక మిస్టరీగా కనిపిస్తోంది. ఇంకా దీనికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తేనే, ఈ యువతి బయటకు వచ్చి ఈ విషయాలు వెల్లడిస్తేనే అసలు నిజాలైతే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.